డి న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రేపూడి మండల విద్యాశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ హత్యకు గురి అయ్యారు. బుధవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు మర్రిపూడి కొండ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందన్న సమాచారం మేరకు మర్రిపూడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఆయన పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఉన్నటువంటి వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన రాజశేఖర్ శరీరంపై ఉన్న గాయాలను ఆయన పరిశీలించారు. రాజశేఖర్ సహజ మరణం కాదని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మనకు ఇక్కడ పొదిలికొండ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ కనిపించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్తో ఇమ్మీడియట్గా మనం సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. ఇతని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయగా ఇతను రాజశేఖర్, ఇతని పేరు ఎంఈఓ ఆఫీస్లో మర్రిపూడి ఎంఈఓ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఫస్ట్ మనం యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పి మనకు డౌట్ వస్తూ ఉంది. కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ టైర్ మార్క్స్, కారుకి సంబంధించిన టైర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మందు బాటిల్స్, కార్ ఏదైతే మడ్ గార్డ్ ఉంటుందో అవి కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏంటి, ఎవరిది దీన్ని మర్డర్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ని మనం గార్డ్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనకు ఇక్కడ పొదిలికొండ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ కనిపించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్తో ఇమ్మీడియట్గా మనం సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. ఇతని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయగా ఇతను రాజశేఖర్, ఇతని పేరు ఎంఈఓ ఆఫీస్లో మర్రిపూడి ఎంఈఓ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఫస్ట్ మనం యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పి మనకు డౌట్ వస్తూ ఉంది. కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ టైర్ మార్క్స్, కారుకి సంబంధించిన టైర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మందు బాటిల్స్, కార్ ఏదైతే మడ్ గార్డ్ ఉంటుందో అవి కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏంటి, ఎవరిది దీన్ని మర్డర్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ని మనం గార్డ్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.